సాక్షి అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేది ఇద్దరు వ్యక్తులు. ఒకటి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతాన్ని దాన్ని నడుపుతున్నటువంటి భారతీ రెడ్డి. ఎందుకనంటే అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి పత్రిక, జగన్మోహన్ రెడ్డి రూపాయి పెట్టుబడి పెట్టకుండా పెట్టినటువంటి ఆ సంస్థ. అది వాస్తవానికి అది ఒక ప్రపంచ వింతలో 8వ వింత. ఎందుకంటే ఒక రూపాయి జేబులోంచి పెట్టుబడి పెట్టకుండానే సాక్షి అనే ఒక అతిపెద్ద సంస్థ వాళ్ళ చేతిలో పడిపోయింది. ఎలా పడిపోయిందంటే క్విట్ ప్రోకో, అవినీతి సొమ్ము. వాళ్ళ నాన్న మేలు చేస్తే తీసుకొచ్చి డబ్బంతా కూడా ఇందులో సాక్షిలో పెట్టారు. ఆ రకంగా సాక్షి వచ్చింది. సరే, ఇదంతా అందరికీ తెలిసిన కథే అనుకోండి. అయితే ఓటమి తరువాత జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు బెంగళూరు పారిపోయాడు, మనందరికీ తెలుసు. తాజాగా నిన్నే తిరిగి వచ్చాడు. అంటే దాదాపుగా 20 రోజుల తరువాత, అసెంబ్లీ సమావేశాల తర్వాత వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి 20 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత నిన్నే రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండి సాక్షిని నడుపుతున్నటువంటి భారతీ రెడ్డి సాక్షి నుంచి జంప్ అవ్వాలని చూస్తుందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. సాక్షి నుంచి భారతీ రెడ్డి పారిపోవాలని చూస్తుంది. ఆ స్థానంలో ప్రస్తుతానికి కార్పొరేట్ వ్యవహారాలు చూసుకుంటూ ఆ డైరెక్టర్గా ఉన్నటువంటి, సాక్షిలో ఒక డైరెక్టర్గా ఉన్నటువంటి రాణి రెడ్డి అనే ఒక మహిళకు ఈ బాధ్యతలన్నీ కూడా అప్పగించాలని చెప్పి భావిస్తున్నట్టుగా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో సాక్షి మీడియాను అడ్డం పెట్టుకుని అటు చంద్రబాబు గారి మీద కానివ్వండి, లోకేష్ మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ మీద కానివ్వండి, లేదా పార్టీల మీద కానివ్వండి, ఇష్టం వచ్చిన విష ప్రచారం చేశారు. ఏ రకంగా వాళ్ళకి వైసీపీకి ఏ రకంగా అనుకూలంగా ఉంటే ఆ రకంగా వార్తలు రాసుకున్నారు. చంద్రబాబు గారి అరెస్టు సమయంలో అత్యంత నీచంగా దిగజారి ఆ వార్తలు రాశారు. సరే, సాక్షి అంటేనే నీచం, నీచం అంటేనే సాక్షి అనుకోండి. సాక్షి పత్రికలో రాసేవన్నీ కూడా అబద్ధాలని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి. సరే, కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఆ విధంగా రాసిపెట్టింది అనుకోండి. ఎప్పుడో సన్నబియ్యానికి సంబంధించి అనుకుంటా సాక్షిలో తెలియక రాశారు, మేము ఎక్కడ సన్నబియ్యం ఇస్తామని చెప్పలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి నాలిక మారితేసి భారతీ రెడ్డి పరువు అంతా తీసేశాడు. తర్వాత ఇటీవల సాక్షిలో భారతీ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏదో ఒక ఇంటర్వ్యూలో సాక్షిలో మేము అబద్ధమే ప్రచారం చేయం, మేము అన్ని కూడా నీతి నిజాయితీ మీద రాస్తామని చెప్పింది. అది చూసిన ప్రతి ఒక్కరు నవ్వుకోవటమే. ఆ జోకులు ఏమీ లేవు అనుకున్న సమయంలో భారతీ రెడ్డి ఒక పెద్ద జోకు పేల్చింది. మరి ఇప్పుడు ఎందుకు భారతీ రెడ్డి వెళ్ళిపోవాలనుకుంటుంది అంటే, సాక్షిలో అసత్య వార్తల సంగతి కాసేపు పక్కన పెడితే అనేక అవకతవకలు కూడా జరిగాయి. సాక్షికి సంబంధించి ఎంప్లాయీస్కి సంబంధించిన జీతాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఇప్పించారనేది ఒక ప్రధాన వాదన. ముఖ్యంగా డిజిటల్ కార్పొరేషన్లో అనేక మంది సాక్షి ఉద్యోగులను పెట్టి పనేమో ఎక్కడ చేస్తారు, జీతమేమో ప్రభుత్వం ఇస్తుంది. అది ఒక్కటేనా అంటే కాదు. సరే, అది లాగితే బయటకు వస్తుంది అనుకోండి. దాంతోపాటు వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు నెలకు 200 రూపాయలు జీతం కంటే కూడా అదనంగా ఇచ్చి కేవలం సాక్షి పత్రిక మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో దాదాపుగా సచివాలయ ఉద్యోగులు 1.5 లక్ష ఉన్నారు. అలాగే వాలంటీర్లు ఒక 3-4 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరి చేత సాక్షి పేపర్ను కొనుగోలు చేయించడం ద్వారా 100 కోట్ల రూపాయల ఆదాయం సాక్షి పేపర్కు వచ్చింది. దాంతోపాటు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్లో అత్యధిక సింహభాగాన్ని సాక్షి కైవసం చేసుకుంది. అసలు ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లకైతే అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాల. ఈనాడుకి ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాలి కాబట్టి, ఆ తెలుగు దినపత్రికలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పేపర్ కాబట్టి దానికి తప్పక ఇచ్చారు. తప్ప కొన్ని రోజులు పోయాక ఈనాడే మేము వేయమని తేల్చి చెప్పేసింది. ఎందుకంటే వీళ్ళిచ్చే అసత్య ప్రకటనలు ఈనాడులో యాడ్ రూపంలో వేసిన అది ప్రజలను మోసం చేస్తుంది. ఇలాంటి అసత్యాలు మా పత్రికలో మేము వేయమని చెప్పి ఇక పూర్తిగా ప్రభుత్వం నుంచి వచ్చే ఈ అడ్వర్టైజ్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఈనాడు బ్యాన్ చేసింది. సరే, అది వాళ్ళ విజ్ఞత. సాధారణంగా ఏ పేపర్ అయినా ప్రభుత్వం నుంచి మాకు యాడ్లు రావాలి, డబ్బులు రావాలని కోరుకుంటారు. కానీ ఈనాడు వాళ్ళిచ్చే ఆ కాసులకు కక్కుర్తుపడాలి. ఎందుకంటే అదంతా అవినీతి సొమ్ము. ప్రజలను మోసం చేసి ఆ సొమ్ము మొత్తానికి కూడా ఈళ్ళకి పెడుతున్నారు. అది కూడా అసత్యాలను ప్రచారం చేస్తూ. క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక పేపర్లో యాడ్ చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఎంతో కొంత నమ్ముతారు కదా. సో అలాంటి తప్పు మేము చేయమని చెప్పి ఈనాడు కూడా తప్పుకుంది. ఇలా 1 కాదు 2 కాదు, సాక్షిలో అనేకం జరిగాయి. ఇటు ప్రభుత్వం నుంచి అడ్వర్టైజ్మెంట్ రూపంలో 100,000 కోట్ల రూపాయలు సాక్షికి దోచిపెట్టారు. సాక్షిలో ఉద్యోగులేమో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చూపించేది జీతం అక్కడిచ్చి ఉద్యోగం ఏమో ఎక్కడ చేయించుకున్నారు. ఇక ఇదే సమయంలో వాలంటీర్ల చేత, సచివాలయ ఉద్యోగుల చేత పేపర్ కొనిపించారు. ఇలా 1 కాదు 2 కాదు, అనేక అవకతవకలు సాక్షిలో జరిగాయి. ఇప్పుడు తీగలాగితే డొంక గదులు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి జీతాలు ఇవ్వడంతో ముడిపడి ఉన్నాయి. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎవరో సాక్షిలో గుమస్తా
జగన్మోహన్ రెడ్డి దగ్గర సాక్షిలో పనిచేసినటువంటి గుమస్తాయే సజ్జల రామకృష్ణారెడ్డి. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా సలహాదారుడు పదవి ఇచ్చి ఎన్ని కోట్ల రూపాయలు కట్టబెట్టారో మన అందరికీ తెలుసు. సరే, ఇది ఈయనంటే రాజకీయ పరంగా వచ్చాడు అనుకోవచ్చు, కానీ ఉద్యోగులలో కూడా చాలా మంది సాక్షి ఉద్యోగులకు జీతం ప్రభుత్వం చెల్లించింది, కానీ పని మాత్రం సాక్షి ఆఫీసులో చేశారు. సో ఇవన్నీ కూడా తీగలాగితే డొక్క గొద్దులుతాయి. ఎందుకంటే ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని కూపీలాగడం మొదలు పెడితే సాక్షి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి భారతీరెడ్డి మెడకు ఇవన్నీ చుట్టుకోబోతున్నాయి. సరే, వదిలేసి వెళ్ళిపోయినంత మాత్రాన భారతీరెడ్డి తప్పించకూడదంటే తప్పించుకోదు. ఖచ్చితంగా ఇవి జరిగినప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నది భారతీరెడ్డే కాబట్టి ఆవిడ మెడకు చుట్టుకుంటాయి. కాకపోతే విమర్శలకు తావివ్వకుండా తప్పించుకోవటం. ప్రధానంగా సాక్షిలో ఏ వార్త వచ్చినా కానీ ఇది జగన్మోహన్ రెడ్డి రాసిన పత్రిక రాసినటువంటి వార్త, దీన్ని ఎవడో నమ్మట్లేదని ఒక అపవాదు కూడా ఉంది. ఎవడో నమ్మట్లేదని చెప్పి ప్రజల్లో బలంగా ఉంది. సో దీన్ని కూడా కొంచెం తప్పించాలి అంటే భారతీరెడ్డిని సాక్షి నుంచి బయటకు తప్పించి రాణి రెడ్డి అని ఒక మహిళకు ఆల్రెడీ ఆ కార్పొరేట్ వ్యవహారాలు చూసుకునే డైరెక్టర్గా ఉన్నటువంటి రాణి రెడ్డిని తీసుకొస్తున్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా మొన్న బెంగళూరు వెళ్ళిన సమయంలో ప్రధాన చర్చ అంతా కూడా సాక్షి నుంచి భారతీరెడ్డి బయటికి రావడం మీదే జరిగిందని చెప్పి చాలా మంది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసినటువంటి సమాచారం. అలాగే భారతీయ సిమెంట్ నుంచి కూడా బయటకు వస్తారా లేదా కేవలం సాక్షి పత్రిక నుంచే బయటకు వస్తారంటే కేవలం సాక్షి పత్రిక నుంచి మాత్రమే బయటకు రావాలనుకుంటున్నది తెలుస్తుంది. సరే, భారతీయ సిమెంట్ ద్వారా ప్రభుత్వం నుంచి ఆయన కొనుగోలు చేయించినప్పటికీ కూడా దానికంటే కూడా దీంట్లో ఇల్లీగల్ అనేది చాలా ఎక్కువ కనపడుతుంది. తీగలాగితే డొక్క కూడా చాలా వేగంగా కదులుతుంది. వాస్తవానికి గతంలో ఇతర పత్రికలో ఈనాడు కూడా ఏం చేసింది, హైకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. ఇలా ఒక ఉద్యోగులకు అదనంగా డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత పత్రికను బలవంతంగా కొనిపిస్తున్నారని చెప్పి వెళ్ళింది. ఎందుకంటే ఒక ఉద్యోగికి ముందు డబ్బులు ఇవ్వడం సంగతి కాసేపు పక్కన పెడితే ఏ పత్రిక కొనాలి అనేది వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. అంతేగాని ప్రభుత్వం పేక మీద ఖర్చు పెట్టి నువ్వు ఈ పత్రిక కొనంటే ఖచ్చితంగా క్విట్ ప్రోకో, ఇది క్విట్ ప్రోకో లాంటిది. వీళ్ళ ద్వారా డబ్బులు సాక్షిలోకి పంపించడం, ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కొంత డబ్బు వెళ్ళింది, ఉద్యోగుల జీతాల ద్వారా కొంత డబ్బు వెళ్ళింది, ఇప్పుడు పేపర్ కొనడం ద్వారా కూడా కొంత డబ్బు వెళ్ళింది. వాస్తవానికి సాక్షి పేపర్ని ఎవరు కొనరు. సాక్షిని బలంగా ఫాలో అయ్యే వైసీపీ మూర్ఖులు తప్ప సాక్షి పేపర్ని కనీసం టీ స్టాల్లో కూడా ఎవడు వేసుకోవట్లా. గతంలో పొట్టాలు కొట్టుకోవడానికైనా పనికొద్దని వేసుకునేవాళ్ళు, 2 రూపాయలకి ఇచ్చేవాడు సాక్షి. అప్పుడు నాకు గుర్తుంది, పొట్లాలు కొట్టాకైనా పనికొద్దు కదా, ఎక్కువ పేజీలు వేస్తాడని వేసుకుంటే తర్వాత రేటు పెంచాడు, పేజీలు తగ్గించడం అది వేరే విషయం. 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి షాపులో కూడా సాక్షి పేపర్ని 6 నెలల్లో ఏడాదో ఉచితంగా వేసాడు. మీరు కావాలంటే అడిగి చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి పేపర్ని ఏడాది పాటు ఉచితంగా వేసాడు 2019 ఎన్నికలకు ముందు. విచిత్రం ఏంటో తెలుసా, ఎన్నికలు ముగిసిన మరుక్షణం, ఫలితాల దాకా కూడా లేదు, అప్పుడు కూడా ఫలితాలు లేట్ అయినాయి. ఎన్నికలు ముగిసిన మరుక్షణం సాక్షి పేపర్ రేటు ఆపేశాడు. ఈ రోజు ఎన్నికలు అయిపోయాయి, రేపు నుంచి సాక్షి పేపర్ రేటు ఆపేశాడు. మీరు కావాలంటే అడిగి చూడండి, ఎవరైనా షాపుల్లో గట్ట చేసిన వాళ్ళు ఉంటే అడిగి చూడండి సాక్షిని ఫ్రీగా వేసారో లేదు. తర్వాత రేట్లు అమాంతం పెంచేశారు, ఇతర ఛానల్స్ అన్ని బ్యాన్ చేసి సాక్షిని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో ఇది 1 కాదు 2 కాదు, ఇలా సాక్షిలో అనేక అవకతవకలు కుంభకోణాలు జరిగాయి. ఇవన్నీ ఏదో రూపాయో 10 రూపాయలతో పోయేది కాదు, వేల కోట్లు. అడ్వర్టైజ్మెంట్లు కూడా ఒక పరిమితికి మించి, ఒక నిబంధనలకు మించి అత్యధిక ఖరీదుతో పెద్ద పెద్ద నేషనల్ మీడియాకు కూడా లేని ఖర్చు ఈరోజు సాక్షికి అయితే పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం బయటికి లాగే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సాక్షి నుంచి భారతీరెడ్డిని తప్పించాలి. ఆ ఉద్దేశంతో నేను బహుశా రాజశేఖర రెడ్డి ఫోటోను కూడా నిదానంగా తీసేశారు, ఆ సాక్షి కలర్ను మార్చేశారు. తర్వాత ఇప్పుడు భారతీరెడ్డిని కూడా తప్పించేయాలనుకుంటున్నారు. సో అంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గా జరుగుతున్నట్టుగా అనుమానం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు సాక్షి నుంచి భారతీరెడ్డి జంప్ అనే వార్త వైసీపీ వర్గాలను విస్మయానికి గురి చేస్తుంది.